నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తెలుగులో ఒక సామెత ఉంది, ఎంకి పెళ్ళి సుబ్బిజావుకి వచ్చిందని. ఇక్కడ ఎంకి ట్రంప్ అనుకుంటే ఆయన పెళ్లి కాకపోతే ఆయన సంబడం. సంబడం ఎవరి చావుకు వచ్చింది? అమెరికన్ల చావుకు వచ్చింది. అమెరికాలో మంచి తీర్థప్రియులు ఎక్కువ ఉంటారు. చక్కటి వైన్, ఫ్రెంచ్ నుంచి వచ్చే వైన్ మీద 200% టారిఫ్ వేస్తాడట. ఎందుకు వేస్తాడు? ఈయనేదో బోర్డ్ ఆఫ్ పీస్ అని చెప్పేసి గాజాని పునర్నిర్మాణం కోసం అని చెప్పేసి ఒక 40 దేశాలు అందరూ తలో $1 బిలియన్ వేసుకోండి, నేను కూడా వేస్తాను, మనందరం కలిసి కడదాం. కొన్ని కలిసి కట్టినందుకు నువ్వేమన్నా వీళ్ళకి అవకాశాలు ఇస్తున్నావా? ఆ చుట్టుపక్కల ఏమన్నా ఈ కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకోవటం, లేకపోతే వాళ్ళు ఆయా దేశాల వ్యాపార ప్రయోజనాలకు సరిపడా అక్కడ సౌకర్యాలు కల్పించడం చేస్తున్నా? లేదు. మరి మేమెందుకు $1 బిలియన్ నీ దగ్గర పెట్టాలి? దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రోన్ ఆయన క్వశ్చన్ చేసింది. ఇంకోటి ఆయనకు మండింది ఎక్కడంటే, ఈయనేదో ఒక ప్రైవేట్ మెసేజ్ పెడితే ఆయన ఏంటంటే బాలయ్య బాబు సినిమాకి వెళ్ళినప్పుడు మధ్యలో ఇంటర్వ్యూలో వేసినాడు, పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసి ప్రపంచం మొత్తానికి చూపించాడు. ఒక ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఆయన ఎమాన్యుయల్ మ్యాక్రోన్. మీరు ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షులు, మీకు ఆయన ఏదో పెట్టారు. రేపొద్దున మీకు ఇలా ప్రైవేట్ మెసేజ్లు పెట్టిన వాళ్ళందరూ కూడా బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏమో. కాలింది ఆయనకి. ఎక్కడ స్విచ్ నొక్కాలో అక్కడ నొక్కాడు. పోవా, నీ దగ్గర పెట్టేదేంటి మేము $1 బిలియన్? ఏమన్నా అర్థం ఉందా? గాజా నువ్వు కట్టండి, ధ్వంసం చేసిందే నువ్వు, నీ తరఫున ఇజ్రాయెల్. ఒకవేళ నీ మాటల్లోకి వస్తే మీరిద్దరు కలిసి కట్టుకోండి. ఇజ్రాయెల్ ముందుకు రాదు, ఎందుకంటే అక్కడ ఉన్నది హమాస్ కాబట్టి మేము ధ్వంసం చేసామంటుంది. మనము ముందుకెళ్ళాం, ఎందుకంటే దానికి ఆ పునర్నిర్మాణంలో ఒకవేళ పాకిస్తాన్కి కనుక నువ్వు అవకాశం ఇస్తే దేర్ ఇస్ నో పాయింట్. ఆల్రెడీ గాజాకి పంపించే అంతర్జాతీయ పీస్ కీపింగ్ ఫోర్స్లో పాకిస్తాన్ సైన్యం ఉందనగానే మనం వెనక్కి తగ్గాం. అది సరే, నీ ఏడుపు, దట్ ఇస్ యువర్ కాల్. ఇవాళ వచ్చేసి మరి ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఏమన్నారు? ఈ వాణిజ్య నువ్వేంటి, నీ మాట వినకపోతే ఆ బోర్డ్ ఆఫ్ పీస్లో కనుక బోర్డ్ ఆఫ్ పీస్లో జాయిన్ అవుతామని సంతకం పెట్టకపోతే ఫ్రెంచ్ వైన్ మీద, షాంపైన్ మీద 200% టారిఫ్ పెంచుతట. అప్పుడు దేవుడా అంటూ మాక్రోన్ తప్పనిసరిగా చేరుతాడు. ఎక్కడున్నావా బాబు, సంధికాలంలో ఉన్నట్టున్నావు, పిచ్చిపుల్లయ్య మాదిరి. ఆయన ఎందుకు ఏడుస్తాడు? ఈజ్ అ స్టబన్ మ్యాన్. ఆయన నీకు మళ్ళీ ఒక దేశానికి అధ్యక్షుడు. ఇదేం వెనుజులా కాదు, ఆయన మధురో కాదు. నువ్వు వెళ్ళిపోయి నీ హెలికాప్టర్ని వాళ్ళని ఎయిర్ ఫోర్స్ని పంపించేసి నువ్వు ఎత్తుకురావటానికి నువ్వు ఇంత చేసావు. ఇరాన్లో ఏం చేశారు? ఎలాన్ మస్క్ గారి శాటిలైట్ని కూడా, సిగ్నల్ కూడా ఫ్రీజ్ చేసి పారేశారు. టెక్నాలజికల్గా నువ్వు ఒక్కడివే గొప్పోడు అనుకుంటే వచ్చే సమస్య ట్రంప్. ఇప్పుడు ఇక్కడ కూడా అదేదో పెత్తనం చేయాలి, 200% టారిఫ్. అంటే టారిఫ్ల మాత్రమే నువ్వు వ్యాపారం చేస్తున్నావా ప్రపంచంలో? అట్లీస్ట్ నీ దేశంలో నువ్వు నీ దేశ ప్రజల పట్ల నిబద్ధతతోటి, నిజాయితీతో పనిచేస్తున్నావా అని జనం అడుగుతున్నారు. 70% ఆఫ్ అమెరికన్ పాపులేషన్ నౌ దే ఆర్ అగైన్స్ట్ యూ. పొరపాటున దారిని పోయే దరిద్రాన్ని నెత్తికెత్తుకున్నావు అంటున్నారు. ఏడాది అయిపోయింది, ఇంకో 3 ఏళ్ళు నిన్ను భరించాలి. రేపు నవంబర్లో కనుక మధ్యంతర ఎన్నికల్లో నీకు చుక్కెదురైతే నిన్ను ఇంపీచ్ చేసినా, అభిశంసిస్తారు. 2 సార్లు తప్పించుకున్నావు, 3వసారి తప్పించుకోలేవు. బాలయ్య బాబు సినిమాలు అంటుంటాడు కదా. అలాగే ఇరాన్ నుంచి కూడా మొన్న వార్నింగ్ వచ్చింది, 2 సార్లు తప్పించుకున్నావు, 3వసారి తప్పించుకోలేవని. అక్కడ దాకా తెచ్చుకోకుండా సంయమనం పాటిస్తే నీకు వచ్చే ఇబ్బంది ఏది ఉండేది కాదు. ఫ్రాన్స్ ఏం మాట్లాడింది? గాజా పునర్నిర్మాణం కోసం అమెరికా ప్రతిపాదించిన ఈ బోర్డు విస్తృత అంతర్జాతీయ సమస్యలు కూడా ప్రభావం ఉండేలాగా రూపొందిస్తున్నాం. రైట్, మీరు కడతారు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ వస్తాయి, వీళ్ళకి ఏమన్నా ఆక్యుపెన్సీ ఇస్తారా? ఉండే దానమా? నువ్వేమన్నా హాలిడే రిసార్ట్లాగా చేద్దామనా? వేల మంది చచ్చిపోయారా బాబు అంటే వాళ్ళ శవాల మీద హాలిడే రిసార్ట్ ఎట్లా నిర్మించాలనిపిస్తుంది? కొంచెమైనా ఉందా అని జనం అడుగుతున్నారు. అండ్ రెండోది, ఫ్రాన్స్ ఈ బోర్డులో చేరదు. మ్యాక్రోన్ చెప్పేశాడు, ఇమాన్యుయల్ మ్యాక్రోన్. దీనివల్ల యుఎన్ పాత్ర బలహీన పడిపోతుంది అనే ఒక ఆందోళన. ఇప్పుడు ఏం జరుగుతుంది? వాణిజ్య యుద్ధం జరుగుతుంది, ట్రేడ్ వార్. ట్రంప్ వల్ల జరిగేది అదొక్కటే, ట్రేడ్ వార్. ప్రపంచ శాంతి దూత అని చెప్పేసి కేఏ పాల్ తర్వాత ఆయనకే రావాలి న్యాయంగా. మన వాస్తవంగా కేఏ పాల్ కూడా అమెరికా వెళ్ళి అక్కడెక్కడో ప్రసంగించి అసెంబ్లీలో ప్రసంగించాలని చెప్తున్నాడు. ఆయన ప్రసంగించేది అసెంబ్లీలో కాదు, జనరల్గా ఆ గుమిగూడటాన్ని అసెంబ్లీగా అభివర్ణిస్తారని ఎక్కడో ప్రైవేట్ కార్యక్రమంలో ప్రసంగిస్తే అమెరికా అసెంబ్లీలో ప్రసంగించాడని. రేపొద్దున నిన్ను కూడా కేఏ పాల్ గారి మాదిరే చూస్తారు. కేఏ పాల్ ఇంకా హీ హాస్ డన్ సమ్ సర్వీస్. ఆయన ఏమి ప్రజల నుంచి ఆశించకుండా ఆ దైవసేవ చేసుకున్నారు ఆయన బాగా బతికిన రోజుల్లో. ఇప్పుడు కూడా అదే దాంట్లో ఉన్నాడు. ఆయన ఏమి జనాల్ని పొలిటికల్గా ఆయనకి అంబిషన్స్ ఎక్కడ ఆంధ్ర తెలంగాణలో ఉంటే ఉండొచ్చు కాక, బట్ అంతర్జాతీయంగా ఆయనకున్న సంబంధాలతో పోలిస్తే ట్రంప్ గారు మీకున్న సంబంధాలు ఏపాటి? జనం ప్రశ్నిస్తున్నారు. ఈ వాణిజ్య యుద్ధం అమలైతే కనుక, వాణిజ్య యుద్ధం కనుక జరిగితే 200% టారిఫ్ ఎగ్జిక్యూషన్లోకి వస్తుంది. అమెరికా ఫ్రాన్స్ మధ్య వాణిజ్య పోరాటాలు ముదురుతాయి. యూరోపియన్ యూనియన్ ఏముంది దీని మీద? ఫ్రాన్స్ మీద కనుక ఒత్తిడి పెరిగితే యూరోపియన్ యూనియన్ మొత్తం అమెరికాకు వ్యతిరేకంగా
ఏకబిగిన. అటు నాటో నీకు వ్యతిరేకంగా నిలబడి, ఇటు యూరోపియన్ యూనియన్‌లోని 22 దేశాలు, యాక్టివ్ దేశాలు మొత్తం 32 ఉన్నాయనుకుంటా, నిలబడి ప్రపంచ మార్కెట్‌లో మీరెక్కడుంటారు ట్రంప్? మీ యూఎస్? ఫ్రెంచ్ వైన్, షాంపెయిన్ ధరలు గ్లోబల్‌గా పెరుగుతాయి ఒకవేళ ఇలాంటి పరిస్థితే వస్తే. ఆ భారం వినియోగదారుల మీద పడి రెవెన్యూస్ నీకు పెరుగుతాయి కాబట్టి, చూసారా మళ్ళీ మాకు రెవెన్యూస్ పెరిగాయని చెప్తే నిన్ను ఎలా చూడాలి? హ్మ్. ఎలా అసలు మీ మీద ఒకటి ఆహ్, ఆహ్, సోషల్ మీడియాలో ట్రోల్స్ చాలా బలంగా నడుస్తున్నాయి. ఆయన అట్ట వదిలేయద్దు, ఎవరికైనా చూపించండని. ఎవరికి చూపించాలి? ఎవరు చూపించాలి? ఎవరికి చూపించాలనేది, ఎవరు చూపించాలో నీకు సన్నిహితంగా ఉన్న ఆయన గోర్ లాంటి వాళ్ళు చేయగలరు. గోర్ ప్రస్తుతం ఇక్కడ ఇండియాలో అమెరికా అంబాసిడర్, భారత్‌లో అమెరికా అంబాసిడర్‌గా ఉన్నారు. ట్రంప్ హెచ్చరిక వాణిజ్య ఒత్తిడి మాత్రమే కాకుండా రాజకీయ వ్యూహం. ఈయనకు అన్నీ అలవాటేగా. నీకు హెల్ప్ ఈజ్ ఆన్ ద వే అన్నాడు. పాపం ఆ ఇరాన్ పిచ్చోళ్ళు అక్కడ నిజంగానే పంపిస్తున్నాడు. ఈ రెబల్స్‌ని రెచ్చగొట్టింది ఆయనే. అక్కడ కాల్పుల దాకా పరిస్థితిని తీసుకొచ్చింది ఆయనే. ప్రభుత్వం మీద తెగబడండి అని చెప్పింది ఆయనే. సహాయం చేస్తానని కూడా అన్నది ఆయనే. ఏమైంది? రాలా. జనాలు 5,000 మంది చచ్చిపోయారు. సరే, రెజీమ్ చేంజ్ చేసేంతటి శక్తియుక్తులు నీకు ఉన్నప్పుడు ఈ పాటికి చేసుండాలిగా. పెదరాయుడులో మాదిరి కండువా వేసుకొని చేయాలిగా. ఎందుకు చేయాలా? ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగకుండా ఆపిన వాడివి, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగిన వాడివి, వెనిజులాలో జరుగుతున్న అరాచకాన్ని, నీ దృష్టిలో అరాచకాన్ని ఎదిరించి వెనిజులా ప్రెసిడెంట్ డ్రగ్ మాఫియా నడుపుతున్న, కార్టెల్ నడుపుతున్న మదురోని తీసుకొచ్చిన వాడివి, నిర్బంధించిన వాడివి. ఇన్ని విశేషణాలు ఉన్న ట్రంప్ చివరికి ఈ బోర్డ్ ఆఫ్ పీస్ దగ్గరకు వచ్చేప్పటికీ ఒక ఏకతాపరమైన అభిప్రాయాన్ని అయితే చే అది జనరేట్ చేసుకోలేకపోయావు కదా. ఒక సామెత, సప్త సముద్రాలు ఈదిన గజ ఈతగాడు ఇంటి వెనకాల కుంటలో పడి చనిపోయాట. అట్టా నువ్వు ఇన్ని చోట్ల శాంతి ఒప్పందాలు చేసి, ఏది యుద్ధాలు ఆపేసి, నీకు రావాల్సిన నోబెల్ శాంతి బహుమతి ఎవరికో వెళ్ళిపోయినా సరే నొచ్చుకోకుండా ఇంకా ఇది యుద్ధాలు ఆపటం కోసం విశేషంగా కృషి చేస్తున్న ట్రంప్ గారు ఇవాళ ఫ్రాన్స్ వెనక్కి తగ్గిందంటే యూరోపియన్ యూనియన్ ఇచ్చే ఝలక్ మామూలుగా ఉండదు. నాటో డిస్మాంటిల్ అయిపోతుంది. నీ కళ్ళ ముందే ఈ విధ్వంసం అంతా చూడబోతున్నాం మిస్టర్ ట్రంప్.